आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। महबूबनगर शहर में पीने के पानी और निकासी आब के मसाइल के मुस्तकिल हल के लिए हुकूमत ने अहम इकदाम शुरू किए हैं। सरकारी विप व रुकन असम्बली एनम सिवासडी ने कहा कि 220 करोड़ रुपए की लागत से शहर में इजाफी 18 मिलियन लीटर पानी ज़ख़ीरा करने की गुंजाइश पैदा की जा रही है। मौलाली गुट्टा, मेट्रोगड्डा और टीचर्स कॉलोनी में मज़ीद 3 OHSR की संग बुनियाद रखी गई। उन्होंने बताया कि पहले ही 8 OHSR का काम शुरू हो चुका है और तमाम टैंक मुकम्मल होने के बाद शहर में पानी ज़ख़ीरा करने का मसाला ख़त्म हो जाएगा। उन्होंने मज़ीद कहा कि 600 करोड़ रुपए से अंडरग्राउंड ड्रेनेज मनसूबा शुरू किया जा रहा है, जिसके काम आइंदा 7 से 10 दिन में मरहलावार शुरू होंगे और 2 से 3 बरस में मनसूबा मुकम्मल करने का हदफ है। एनएम सिटी ने कहा कि ड्रेनेज कामों के दौरान शहरियों को आर्जी मुश्किलात पेश आ सकती है, ताहम बेहतर बुनियादी सहूलतों के लिए अवाम ताउन करें। इस मौके पर मकामी अवामी नुमाइंदे और कांग्रेस कायदीन मौजूद थे। మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయిన తర్వాత జరగబోతున్న అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న వాటర్ సప్లై ఏదైతే ఉందో 20 MLD వరకు వాటర్ సప్లై వస్తూ ఉంటే ఈ పంపింగ్ కెపాసిటీ, శ్రింకేజు, పైప్ లైన్స్ లీకేజ్ తోటి కేవలం 12 MLDల మాత్రమే స్టోర్ చేసుకునే కెపాసిటీ మనకుంది. సో ఏ రకంగా కూడా మనకు సరిపోదు. కాబట్టి ఇప్పటి అవసరాలు, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని మరొక 18 MLD అంటే 18 మిలియన్ లీటర్స్ పర్ డే స్టోరేజ్ కెపాసిటీ మనకు అవసరమని చెప్పి దానికి 200 కోట్ల రూపాయలతోటి శాంక్షన్స్ చేయించుకొని వచ్చి ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. కొన్ని దగ్గర ల్యాండ్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కారం చేసి నచ్చజెప్పుకొని అక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 14 OHSRs నిర్మాణం కావాల్సింది. దాంట్లో ఈరోజు 8 ట్యాంకులకు మనం శంకుస్థాపన చేసుకున్నాం, పని జరుగుతూ ఉంది. ఈరోజు 3 ట్యాంకులు, ఒకటి మౌలాలిగుట్ట దగ్గర, టీచర్స్ కాలనీ దగ్గర, మెట్టుగడ్డ దగ్గర, మొత్తం కలిపి ఇది దాదాపుగా 9 కోట్ల రూపాయలు. వీటికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరలోనే వీటి నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించే వారికి, అలాగే ఈ చుట్టుముట్టు ప్రాంతాల వారికి కూడా ఈ ట్యాంక్ నుంచి మనం వాటర్ సప్లై చేసుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ మనం మాట్లాడినాం సంబంధిత అధికారులతోటి. అది కూడా త్వరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇక్కడ అర్హులకు పట్టాలు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో జిల్లా యంత్రాంగం, హౌసింగ్ యంత్రాంగం చేపట్టబోతాం.